నన్ను తిట్టిస్తున్నది ఎవరో తేల్చండి. అదృశ్య శక్తి వెనక నుంచి నడిపిస్తుంది. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. మహిళా బీసీ నాయకురాలపై దాడి జరుగుతుంటే క్రమశిక్షణ కమిటీకి మరి మౌనమేలా అని అడుగుతున్నది. ఆ చీతో అట అనుముల ఆ అంటే అనుముల ఆ అంటే అక్రమాల చిట్టాతో చిట్టక్క రెడీగా ఉందట. సురేఖపై వేటేస్తే పొలిటికల్ బ్లాస్ట్ అట. అస్త్ర శస్త్రాలన్నీ రెడీ చేసుకున్నట్టు సమాచారం అట. ఇక కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన వెంటనే బిగ్ బ్లాస్ట్ అట. తాడో పేద తేల్చుకోనందుకున్న కొండా ఫ్యామిలీ బిగ్ షార్ట్స్ బండారం బయట పెట్టేందుకు మాస్టర్ ప్లాన్. తెగేదాకా వస్తే నేరుగా రంగంలోకి దిగిన సురేఖ. కొండా ఫ్యామిలీ వెనుక 2 బలమైన బీసీ కులాలు ఉన్నాయి. ఏ ఫ్యామిలీలు? ఒకటి మున్నూరు కాపు సామారు ఉన్నది, మరి ఇంకొకటి ఏందో. ఇంకా ఇప్పటికే కుల పెద్దలతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. మేబీ మరి ఇద్దరు ఒకటే క్యాస్ట్ కాకపోవచ్చు, ఇద్దరు ప్రేమ వివాహం కదా, మనందరికి తెలిసిందే. నాకు తెలిసి ఇద్దరు సేమ్ క్యాస్ట్ కాకపోవచ్చు. సో 2 బలమైన కులాలు ఉన్నాయట. సో ఏది ఏమైనా ఇట్లా ఈ ముఖాలు అయితే ఒకటి కొండల రెడ్డి, ఒకటి తిరుపతి రెడ్డి, మరి గిన రోహిత్ రెడ్డి కావచ్చు కొడుతుంది. ఈ ముఖం అయితే గట్టిగా కొడతాను. సో నేను కూడా ఇస్తా, కానీ కావాలంటే మా కొండ సూర్య కాక నేను కూడా సిట్టా ఇస్తా రోహిత్ రెడ్డిది. ఇంతలా బుక్ ఉంది అక్క, 3 బుక్కులు ఉన్నాయి ఇప్పుడు నా కాడ. ఎంత బ్రహ్మాండంగా కబ్జా చేశాను అది. ఇంకా ఛాన్స్ ఉంది, జర రాగరా. ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం, అన్ని ఒకటేసారి ఫ్యాన్. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు. మీకు నాకేం మళ్ళా పెద్ద మనిషి అయిపోయినా సిగ్గులేక మాట్లాడుతున్నారు మీరు. పార్టీ లైను తప్పిన వాళ్ళు అందరికి చెప్పాలి డైలాగు. అవినీతి, ప్రభుత్వ అవినీతి పైన ఒక ఎమ్మెల్యే మాట్లాడితే చర్యలు ఉండవానే? ఇక కొండా సురేఖను గతంలో కాపాడిన ఇప్పుడు ఛాన్సే లేదట. సుష్మిత నేరుగా లైన్ దాటి ఆరోపణ చేసి సీఎం పై మారితే సురేఖ ఎందుకు ఖండించలేదు? సీఎం పైన మాట్లాడితే ఎందుకు కోమరెడ్డి వెంకరెడ్డి స్పందించలే? దీనికి సమాధానం చెప్పవా నువ్వు? మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు దమ్ముంటే కోమరెడ్డి వెంకరెడ్డి ఎందుకు రాఘవరెడ్డి పైన స్పందించలే చెప్పురి. అట్లా లేదట. ఇక సురేఖపై వేటేస్తే నేనే మంత్రిని, ఆశల పలకిలో కాంగ్రెస్ బీసీ నేతట. ఉవ్విల్లిరుతున్న విప్పు ఆది శ్రీనివాస్ అట. అందుకే వరుస ప్రెస్ మీట్ విమర్శట. సురేఖ పోతే మీకే పదవులు అంటూ బీసీ నేతలు ఎగేస్తున్న సర్కారు పెద్దలు. వ్యూహాత్మకంగా అన్ని వర్గాల వారితో కౌంటర్లు. విడతల వారిగా మీడియా ముందుకు వస్తున్న ఆయన సిగ్గుదాపిన వాళ్ళారా? మీకేం చెప్తున్నా, ఇప్పుడు దళితుడిని పోతే దళితుడిని ఎగేసిండు రాజగోపాల్ రెడ్డి. మందుల సామెలు పోతే ఏపూరి సోమన్ ఎగేసిండు. కొండ సురేఖకు పోతే ఆది శ్రీనివాసన్ ఎగెత్తారు. మరి కోమరెడ్డి వెంకరెడ్డి పోతే ఇంకో రెడ్డి అని తెలవడానికి వస్తాం. మేము కూడా జరపమని రాదు, మేము కూడా రెడ్లతో ప్రెస్ మీట్ పెట్టమంటున్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన రెడ్లే ప్రెస్ మీట్ పెట్టినా ఖమ్మంలో ఉన్న ఇంకో రెడ్డి గారికి ఇస్తాం మంత్రి పదవి. వాళ్ళు అట్లా అనుకుంటలేరే? అంటే ఎదుగుతున్నోని నేను గుంజుకొని పైకి ఎక్కుతా అనుకుంటున్నావు, అది నీ మూర్ఖత్వం. నిన్ను దొక్కేస్తాడు, వాడు వాడిని దొక్కేస్తాడు. మరి ఇదే ఆలోచన కాంగ్రెస్ లో రెడ్లు ఎందుకు చేస్తారు? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కిందికి నెట్టేస్తే ఆ 922A సమస్య కింద రాజీనామా చేపిస్తే మరి ఇంకో రెడ్డి గారికి మనమే అడుగుదాం. లేదు, కోమరెడ్డి వెంకరెడ్డి విషయంలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న చేసిన తమ్ముడు చేసిన వ్యాఖ్యలకు అన్నను బర్తరాఫ్ చేస్తే రేపు ఇంకో రెడ్డి గారికి ఏమన్నా నల్గొండలా? వాళ్ళ ఆశపడతలేరు కదా. బుద్ధి ఉండాలి మీకు కొంచెమన్నా. ముళ్ళును ముళ్ళుతో తీసినట్టుగా బీసీలతో తీస్తారు, అదే రెడ్లను మాత్రం రెడ్లతో తీయరట. బుద్ధి అనిపిస్తలేదు కొంచెం అన్నా. సొంత పార్టీ నుంచే సురేఖపై ఎదురుదాడి జరుగుతున్నది. అంతా ఈ నిన్నమన్న వచ్చిన ఈ లుట్టగాళ్ళు పొట్టుగాళ్ళు ఇదంతా వాగుతారు. మీకేం చెప్తున్నంటే బీసీల పైన ఎక్కువ పెట్టి బీసీకే కొడుతున్నారు బాణం. మీకు అదే చెప్తున్నా, మిమ్మల్ని ముందలేసి మిమ్మల్ని బలిపశువులని చెప్తారు. వాళ్ళు ఎందుకు పెడతలేరు ఎప్పుడు ప్రెస్ మీట్లు? మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ లో, చాలా మంది మంత్రులు రెడ్లు ఉన్నారు. వాళ్ళని వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని వాళ్ళు బదనాం కావద్దు ప్రజలల్లో. ఎందుకంటే ప్రజలలో బీసీ చైతన్యం వచ్చింది. ఈ చైతన్యంలో ఇప్పుడు కొండ సురేఖ పైన మీరు మాట్లాడితే మా బతుకులు ఆగమైతే కూడా వాళ్ళు మారుతారు. మీకు బుద్ధి లేక మీరు రోడ్ల మీకు వస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే అది ఓపెన్ సీక్రెటే కదా.
సో ఇది ఇక కొండా సురేఖ గారి ఎపిసోడే. ఈ ఎపిసోడ్లో మీకు ఇన్ని పేపర్ చదివిన నేను, ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసిన అవినీతి ఆరోపణల పైన ఆయన అన్న స్పందించి నా తమ్ముడు రాజగోపాల్ చెప్పింది తప్పు అని ఖండించిందా? లేదు. మరి ఆయనకి ఎందుకు నోటీసులే, పోనీ ఎప్పుడు ఇస్తారు అని మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గారు అడుగుతున్నారు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం బీసీలకు ఓ రకంగా రెడ్లకు ఓ రకంగా ఉందా తెలుసు అదన్న తెలియాల్సిన అవసరం మీ బాధ్యత. ఇక మీ మీదనే ఉంది, అది మీరు ఏం చెప్తారో తెలియదు.